హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అండ్ రేపు ఈరోజు న్యూస్ ఉంది, నైట్ ఫెడ్ న్యూస్ ఉంది కాబట్టి దాని న్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి అనాలిసిస్ చేసి రేపటికి బీటీఎస్టీ తీసుకోవచ్చా వద్దా అనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే మార్కెట్లో కమింగ్ డే రేపు మ్యాక్స్ ఏం జరగవచ్చు అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మార్కెట్లో కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్ నుంచి రావడం మంచిది. సో నేను హైయర్ టైం ఫ్రేమ్ నుంచి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను ఎలాగా ఏంటనేది. సో ఫస్ట్ వీక్లీకి వెళ్దాం. అండ్ వీక్లీలో మార్కెట్ అనేది బుల్లిష్లోనే ఉంది. అండ్ ఇక్కడ ఓకే, ఇది నాది స్ట్రాంగ్ డిమాండ్. మార్కెట్ ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో ఈ డిమాండ్ హోల్డ్ చేసి బ్రేక్ చేసింది. సో ఇది కంప్లీట్గా నేను ఒక డిమాండ్ మార్క్ చేసుకున్నాను. ఆ డిమాండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చి ట్యాప్ చేసిన తర్వాతే మార్కెట్లో మూమెంట్ అనేది స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సో ఇప్పుడు ఈ బయింగ్ కంటిన్యూ అయ్యి ఈ హైని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తాం. సో డే టైం ఫ్రేమ్లో కూడా మనం ఇప్పటికీ ఇండ్యూస్మెంట్ ఉంది మనకి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో హెల్దీ కరెక్షన్ ఇంకా ఇంపార్టెంట్. హెల్దీ కరెక్షన్ ఇప్పటికి వచ్చి రాలేదు, చాలా ఇంబ్యాలెన్స్ మిగిలింది. సో మన డే టైం ఫ్రేమ్ ప్రకారం హయ్యర్లో ఇది అండ్ హయ్యర్ హై ఇది లెగ్ అనేది అలాగ ఎక్స్టెండ్ అవుతూ పైకి వెళ్తూనే ఉంది. సో ఇప్పుడు వచ్చి కరెక్షన్ అయితే రాలేదు డిస్కౌంట్లోకి. ఇదంతా ఇండ్యూస్ చేయడానికి. సో ఖచ్చితంగా ఏదో రోజు అయితే లైక్ 52,000 కిందకైతే రావాలి, 52,500 కిందకైతే మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. సో డే టైం ఫ్రేమ్లో మనకి కరెక్షన్ అయితే పెండింగ్ కాబట్టి ఈ డిస్కౌంట్ లెవెల్కి తీసుకురావడానికి బాధ్యత అయితే సెల్లర్స్ ఉంది. సో ఖచ్చితంగా ఏదో రోజు వస్తుంది, హెల్తీ కరెక్షన్ కావాలి. సో డే టైం ఫ్రేమ్ ప్రకారం కూడా మనం బులిష్లోనే ఉన్నాం. కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 అవర్లో చూసినట్టయితే చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇప్పటికి వచ్చి మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త లెగ్ క్రియేట్ చేసింది. అంటే కొత్త హైయరే క్రియేట్ చేసుకుని వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ చేసింది 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. సో మనం 1 అవర్లో బీరీష్లోనే ఉన్నాం ఇప్పటికీ. బట్ వీక్లీ అండ్ డైలీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మనం ఒక డిమాండ్లో ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది కదా. సో ఈ కరెక్షన్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు ఏదైనా ఉంటే అది ఈ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఈ హైరేని బ్రేక్ చేయించడం. ఎందుకంటే ఈ హైరే ఎక్కడి నుంచి రావట్లేదు అండ్ మనం లిక్విడిటీ ఫామ్ చేసుకుంటున్న డే టైం ఫ్రేమ్లో చూస్తే కంప్లీట్గా పైన అంతా లిక్విడిటీ ఫామ్ చేసింది. ఫస్ట్ అయితే ఇక్కడ బయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడంతా బయర్స్ స్టాప్ లాస్ ఏదైతే ఉన్నాయో అదంతా హంట్ చేశారు. అండ్ కంప్లీట్గా ఇప్పుడు పెండింగ్ ఉండేది సెల్లర్ స్టాప్ లాస్. అండ్ మనం ఈ లెగ్లో కూడా ఇంతకుముందు ఈ లెగ్లో ఇక్కడ నుంచి ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాం. అందులో డిస్కౌంట్కి వస్తే అక్కడ నుంచి మళ్ళీ బై చేద్దామని చెప్పేసి. అండ్ డిస్కౌంట్లో మనకి ఆపరేటర్ లాస్ కట్ అవ్వలేదని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆపరేటర్ లాస్ కట్ అయిన తర్వాత మార్కెట్ అనేది మూమెంట్ బాగానే ఇచ్చింది. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఒక లోవర్ అయిన బ్రేక్ చేసింది. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది కదా. సో వాళ్ళ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఆపరేటర్స్ లాస్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది. అండ్ ఇంకా లైక్ లిక్విడిటీ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు మార్కెట్ని అని ఫాల్ చేశారు. ఇక్కడ కంప్లీట్గా ఈ హైయర్ ఎక్కడి నుంచి రావట్లేదు. సో నో సప్లై జోన్ నుంచి మార్కెట్ పడుతున్నప్పుడు దానికి అసలు టార్గెట్ ఉండదు కదా. సో ఇప్పుడు రీజన్ ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు సెల్లర్స్ లిక్విడిటీయే పెండింగ్ ఉంది. సో బయర్స్ లిక్విడిటీ ఆల్రెడీ గ్రాప్ చేసింది. సో స్ట్రాంగ్ డిమాండ్లో ఉంది. ఈ లో బ్రేక్ అవ్వకూడదు. ఈ కంప్లీట్ జోన్ ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ అవ్వకూడదు. 55,779 లో బ్రేక్ అవ్వకూడదు. అది బ్రేక్ అయితే ఇది కూడా మనకి ఇండ్యూస్మెంట్ కాబట్టి ఇంకా కంటిన్యూ మార్కెట్ ఒక హెల్తీ కరెక్షన్ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో ఒక డిస్కౌంట్ల వరకు తీసుకెళ్ళొచ్చు. బట్ దానికి రీజన్ లేదు, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ సప్లై నుంచి రావట్లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం 1 అవర్లోనే కంటిన్యూ చేద్దాం. సో మార్కెట్లో ఇప్పుడు న్యూస్ ఉంది కాబట్టి కంప్లీట్గా డే అంతా కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. సో మార్కెట్లో నాకు ఇది ఒక స్ట్రాంగ్ సప్లై కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అలా ఉంది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 150 పాయింట్స్ ఉంది. ఇది నాకు ఇక్కడ ఒక డిమాండ్ అండ్ ఇది ఒక స్ట్రాంగ్ సప్లై. ఈ డిమాండ్ బ్రేక్ అయినా కింద ఇంకో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ బ్రేక్ అవ్వకూడదు. ఈ రెండు డిమాండ్లు సపోర్ట్కి యూజ్ అవుతుంది. ఇది బ్రేక్ అయినా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కరెక్షన్ వచ్చినా మనం కంటిన్యూ చేయొచ్చు. బట్ ఏదైనా మనకి వీక్నెస్ సెల్లర్స్ చూపించాలంటే ఈ సప్లైని బ్రేక్ చేయాలి. ఈ సప్లై బ్రేక్ చేస్తేనే కానీ మనకి ఈ లెగ్లో మనం ప్రీమియం వరకు మనం వెళ్ళలేము. ఇది ప్రీమియంకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూడాలి మళ్ళీ మనకి హడల్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అనేది. ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఏదైతే లాస్ట్ బయింగ్ చేశారో ఇక్కడ కూడా ఆపరేటర్ లాస్ అనేది బుక్ చేసుకోలేదు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు హైయర్ ఎండ్ బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఇన్ కేసు ఇది బ్రేక్ అయితే మనం ఒక 800-700 పాయింట్స్ మూమెంట్ తీసుకోవచ్చు. అండ్ అది కూడా హోల్డ్ చేయకపోతే ఇంక డైరెక్ట్గా హైయర్ ఎండ్ బ్రేక్ చేయడానికి తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను బీటీఎస్టీకి ఏమీ ప్లాన్ చేయట్లేదు. జస్ట్ ప్రజెంట్ అయితే సినారియో రెండు సైడ్లోని ఒక 100 పాయింట్స్ 150 పాయింట్సే ఉంది. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి మార్నింగ్ రేపు అంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఏది జరిగినా.
సో అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్ కానీ బుల్లిష్లో క్లోజ్ అయిందంటే సాలిడ్గా దాని మీద ఎప్పుడైతే హోల్డ్ చేస్తుందో మార్కెట్ అనేది మనం అంటే బ్రేక్ చేస్తే మనం కంటిన్యూ చేయొచ్చు. దాన్ని బ్రేక్ చేసి ఇంకా మన ట్రెండ్ ఏదైతే ఉందో బుల్లిష్ సైడ్ తీసుకోవడానికి ఇన్ కేస్ ఇక్కడ కానీ డిమాండ్లో క్లోజ్ అయితే ఓపెనింగ్ అయితే ఇన్ కేస్ సప్లైలో ఓపెనింగ్ అయ్యి సేమ్ రెడ్ క్యాండిల్ కానీ లో బ్రేక్ అయితే మనం ఇక్కడ వరకే టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇది వీక్లీ అండ్ డైలీలో ఒక డిమాండ్ కాబట్టి మన టార్గెట్ చిన్నగానే ఉంటుంది కిందకి రావడానికి. సో ఏదైనా రేపటికైతే వెయిట్ చేసి చూద్దాం. ఈ రోజుకి బీటీఎస్టీకి ఏం ప్లాన్ చేయను, బట్ ఎండ్ ఆఫ్ ది డేకి ఏదైనా ఉంటే చెప్తాను వీడియో అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హోల్డ్ చేస్తున్నాను. ఓవరాల్గా అయితే నాది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే ఇంటర్నల్లో ఒక లోవర్ హై అండ్ హైయర్ హై అండ్ హైయర్లో ఇచ్చింది. అండ్ మనం దాంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే డిస్కౌంట్లో ఉన్నాం. అండ్ ఇదంతా లిక్విడిటీ చూడండి, ప్రతిసారి సప్లై అనేది ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ని లిక్విడిటీ ట్రాప్ చేస్తారు. అండ్ ఇది కూడా ట్రెండ్ లైన్ లిక్విడిటీ కంప్లీట్గా. సో ఇదొక ఇంటర్నల్లో డిమాండ్ అనేది ఇది బ్రేక్ అవ్వకూడదు. ఇది దీంట్లో కానీ హోల్డ్ చేసి ఇక్కడ పైన ఇంటర్నల్లో కంటిన్యూషన్ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని కానీ బ్రేక్ చేసినట్టయితే నేను రేపటికి బీటీఎస్టీకి సైడ్కి వెళ్తాను. ఓకే, అది ఎలాగనేది చెప్తాను మీకు ఆల్రెడీ. మార్కెట్ ఇంకా క్లోజ్ అవడానికి ఈ క్యాండిల్లో 6 మినిట్స్ టైం పెండింగ్ ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసి ఈ సప్లై ఏదైతే ఉందో ఇంటర్నల్లో సప్లై నాకు ఈ సప్లైని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు నా వ్యూ బుల్లిష్ సైడ్కి పెట్టుకుంటాను రేపటికి బీటీఎస్టీకి సైడ్కి హోల్డ్ చేయడానికి. ఓకే, అంటిల్ ఆర్ అన్లెస్ ఇది హోల్డ్ చేయకపోతే ఇది బ్రేక్ చేసినట్టయితే ట్రెండ్ అనేది ఆల్రెడీ బీరిష్లో ఉంది అండ్ మనం డిస్కౌంట్లో కూడా ఉన్నాం. సో దీన్ని బ్రేక్ చేసే ముందు ఈ కంటిన్యూషన్ సప్లైస్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి. బీరిష్ సైడ్ వెళ్ళడానికి నాకు స్ట్రాంగ్ రీజన్ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ట్రెండ్ అనేది కంప్లీట్గా బీరిష్లో ఉందని చెప్పి అందరికీ తెలుస్తుంది. అందరూ సెల్లింగే చేస్తున్నారు. అండ్ సెల్లింగ్ వచ్చింది కూడా ప్యానిక్ సెల్లింగ్ ఏం రావట్లేదు. బట్ సెల్లింగ్ నేను చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఇది బ్రేక్ అయితే నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాను. ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు. ఇదంతా చిన్న చిన్న పాయింట్స్కి నేను హోల్డ్ చేయలేను. ఎప్పుడైనా మార్కెట్ అనేది ఒక చిన్న స్పైక్తో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవచ్చు, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా జస్ట్ ఇది హోల్డ్ చేసి వెంటనే మూమెంట్ అనేది ర్యాలీ కంటిన్యూ అయిపోద్ది. సో నా వ్యూ అయితే నేను ఓన్లీ బుల్లి సైడ్ పెట్టుకున్నాను. అందుకే అంటున్నాను మార్నింగ్ రేపు ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ చూసి దాని ప్రకారం ఎంట్రీ తీసుకోండి అని చెప్పి. ఓకే, సో ఫైనల్గా మార్కెట్ అనేది బయింగ్ సైడ్కి అసలు ఎటువంటి లైక్ హింట్ ఇవ్వలేదు బై సైడ్ వెళ్తుందని చెప్పేసి. సో ఇన్ కేస్ మార్కెట్ అనేది లైక్ చాలామంది ఇప్పుడు పీఈ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు రేపటికి. అండ్ మనకి సప్లై బ్రేక్ అవ్వలేదు. అండ్ మనకి ఇక్కడ కూడా ఒక కంటిన్యూషన్ సప్లై ఇచ్చింది, అది కూడా బ్రేక్ అవ్వలేదు. మార్కెట్ అనేది ఈ లైక్ ఇప్పుడు అండ్ రేపు ఇన్ కేస్ ఈ హైలోని బ్రేక్ చేసినా ఇది ఒక ఇండ్యూస్మెంట్ హైలో, అందుకే నేను హైలోతో పాటు ఇండ్యూస్మెంట్ కూడా రాస్తున్నాను. ఇండ్యూస్ చేయడానికి ఇది బ్రేక్ చేయొచ్చు, బట్ అది ఎక్కడి నుంచి చేయట్లేదు, ఒక ఫేక్ చేంజ్ ఆఫ్ రేట్ కింద కన్సిడర్ చేస్తాను. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ డిమాండ్ బ్రేక్ అయిపోతే ఈ హైలో కూడా ప్రొటెక్ట్ చేయదు. సో ఇది కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్ళి మన ఏదైతే డిమాండ్ ఉందో అది కానీ హోల్డ్ చేస్తే కంటిన్యూ చేస్తే ఏదైనా బ్రేక్ కంటిన్యూషన్ సప్లై కానీ బ్రేక్ అయినట్టయితే మనకి ఇంకా అంటే ఇంకా అడ్డు ఏం లేదు, కంటిన్యూగా మార్కెట్ అనేది కంటిన్యూ చేస్తుంది. మనం ఆల్రెడీ కొద్దిగా హైయర్ టైం ఫ్రేమ్లో 1 అవర్లో కానీ ఒక కంటిన్యూషన్ సప్లై ఉందా, ఇది ఒకటే కంటిన్యూషన్ సప్లై ఉంది. ఇక్కడ కొద్దిగా చూసుకోవాలి. ఇది కూడా బ్రేక్ అయిపోతే ఇంకా 700-800 పాయింట్స్ వరకు మనకి మూమెంట్ అలా గ్రాప్ చేసుకోవచ్చు బుల్లిష్ సైడ్కి. సో రేపు ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వదు ఇన్ కేస్ పాజిటివ్ అయినా, పాజిటివ్ ఇన్ కేస్ ఓపెన్ అయినా ఇక్కడెక్కడో హడల్ తీసుకొని మళ్ళీ అది కిందకి వచ్చి ఇక్కడ లిక్విడిటీ తీసుకున్నాకే అది కంటిన్యూ అవుతుంది. సో అదే నా వ్యూ. రేపటికి చూసుకుందాం మార్కెట్ ఏమవుతుంది అనేది.